మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజమైన బంధువు ఎవరు? నిజమైన బంధువు అందరూ ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడే అని తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని తెలియచేశాడు. కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అయ్యా, నా తల్లి తండ్రి భార్య ఇద్దరు బంధువులు అందరూ నన్ను శ్రద్ధాభక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేందే వారు క్షణమైనా నిలవలేరు. వారి ప్రేమను నేనెలా శంకిస్తాను అన్నాడు శిష్యుడు. నాయనా, వారి ప్రేమ తాత్కాలికమే. అది నిజమని శాశ్వతమని తలచడం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. ఇంటికి పోయి ఈ మాత్రలు మిరింగి పడుకో. వీటి ప్రభావం వలన కొంతసేపటికి నీవు మరణించినట్టు పైకి కనిపించినా సమస్తము నీవు వింటావు, చూస్తావు అన్నాడు గురువుగారు. శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాత్రలు మృంగి స్పృహ లేని వాని వలె మంచంపై పడుకున్నాడు. అతని తల్లి భార్య అందరూ దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు. శిష్యుని నాడి పరీక్షించి, ఇతనిని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. త్వరగా బ్రతికించండి స్వామి అన్నారు. అప్పుడు వైద్యుడు, నా దగ్గర ఉన్న ఈ మందులు సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా మృంగాలి. మిగిలిన సగభాగం రోగి మృంగితే అతడు బ్రతుకుతాడు. కానీ మొదట మృంగిన వారు మాత్రం మరణిస్తారు. మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందు తిని అతనిని బ్రతికించండి. తల్లి భార్య ఇతర బంధువులు ఎవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమాభిమానాలను నిరూపించుకోండి అని వైద్యుడి వేషంలో ఉన్న గురువు అన్నాడు. ఆ మాటలన్నిటికీ శిష్యుడు మంచంపై పడుకుని వింటున్నాడు. వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు, తల్లి, ఈ మందు తీసుకుని నీ కుమారుని ప్రాణము కాపాడుకు. కుమారునికై నీ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు. తల్లి మందుని చేతిలోకి తీసుకుని కొంతసేపు ఆలోచించి, అయ్యా, నాకింకా పిల్లలున్నారు. నేను లేకపోతే వారేమైపోతారు? వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి. తర్వాత వైద్యుడు రోగి భార్యను పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి, నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే. కానీ నేను లేందే ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు? కనీసం పిల్లల కొరకైనా నేను జీవించాలి అని బదులు చెప్పింది. ఆ మాటలన్నింటినీ వింటున్న శిష్యునికి గురువు బోధనలోని యథార్థం బోధపడింది. వెంటనే అతడు మంచపై నుండి దిగ్గున లేచి గురువుకు నమస్కరించి, మహాత్మా, మీరు చెప్పింది వాస్తవం. వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను. నేనిప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను. మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శిష్యుడు. ఈ కథ విన్నారు కదా? నచ్చితే ఇంత చక్కటి కథని మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ షేర్ చేయండి. చక్కగా ఆనందిస్తారు. మీరు వినిపించిన మంచి కథను మెచ్చుకుంటారు. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.